పవన్ కళ్యాణ్ మంత్రి నిమ్మల రామానాయుడిని పిలిపించుకొని మాట్లాడి ఎల్నినో గురించి రైతులకు అవగాహన కల్పించండి అని ఆయన చెప్పారన్నారు. మంచిది. మొన్న చంద్రబాబు అంటే నిన్న పవన్ కళ్యాణ్. కానీ నిజానికి అధికార యంత్రాంగం ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది దాని మీద. అది ఎలా చేస్తారు? అదృష్టవశాత్తు నిన్న కొంత వాహనాలు పడడంతో తెలంగాణలో పోయి నీళ్ళు వచ్చాయి అంటున్నారు. అక్కడ కూడా వాగులు అవి వచ్చాయని కొనసాగాలి కదా, ఆ సమస్య ఉంది. అంటే ఈ అంశాల మీద దృష్టి పెట్టకపోవడం ఒకటి. ఈవెన్ అప్పలరాజు రోడ్డు యాక్సిడెంట్ విషయం తీసుకుంటే కూడా ఖచ్చితంగా ఏం జరిగింది, ఒకసారి అరెస్ట్ చేశాక న్యాయస్థానంలో అది ఎలాగో చెప్తారు. న్యాయస్థానం చెప్పే దాని ప్రకారం నడవాలి. రోడ్డు ప్రమాదాలు తప్పకుండా చాలా దురదృష్టకరమైనవి, బాధాకరమైనవి. బాధితులను ఆదుకోవటం, వాళ్ళకి బీమా ఇట్లాంటివన్నీ కూడా చేయటం అదంతా ఓకే. కానీ ఖచ్చితంగా ఎవరేం చెప్పినా ప్రమాదము నేరము రెండు ఒకటి కావద్దు. కానీ అదే సమయంలో ప్రమాదం అనేది అసలు ఏమీ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒకరి బదులు ఇంకొకరిని అక్కడే అందించారన్నది అది కూడా విమర్శనాత్మకమే. దాని మీద వాళ్ళు మాట్లాడరు, దీని మీద వీళ్ళు మాట్లాడరు. ఇప్పుడు జగన్ ఒక జాబితా చెప్పాడు, మీ శాసనసభ్యుడే పలానా చోట యాక్సిడెంట్ చేశారు, అతని మీద ఏం చర్య తీసుకున్నారు అంటే ఇదే అన్నమాట. చాలా విషయాల్లో వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన వీళ్ళున్నప్పుడు జరిగిన వాళ్ళు చెప్తుంటారు. చివరికి అంతా బాగానే ఉంటుంది. నేను ఏబి వెంకటేశ్వరరావు గారు, అది మనం క్రెడిట్ వారు వచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడదాము. ఏబి వెంకటేశ్వరరావు గారిని ముప్పు తిప్పలు పెట్టారనుకోండి, ఆ తర్వాత చివరి రోజు మళ్ళీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చి, అలాగే శ్రీలక్ష్మి గారిని వీళ్ళు చాలా అన్నారు, మళ్ళీ ఆమెకు కూడా చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి చూడండి ఎంత ఇవన్నీ మాట్లాడి వీటితో బుర్రలు చెడగొట్టుకొని ఇంకా పెద్ద పెద్ద హెడ్డింగ్లు, ఇంకా వాళ్ళకంటే రెచ్చిపోయిన కొంతమంది మన మీడియా మిత్రులు కూడా ఏం భావిస్తారో వీటి గురించి నాకు తెలియదు. నిజం చెప్పాలంటే నిన్న విశాఖపట్నంలో అంతకుముందు ఈయన జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మళ్ళీ జగన్, ఇన్ని సందర్భాల్లో ఈ హై డ్రామా యొక్క పరమార్థం ఏంటి? నిన్న హోంమంత్రి గారు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు సీనియర్ మంత్రి గారు మాట్లాడారు, ఇంకా చాలా మంది ఇక్కడ అమరావతిలో మాట్లాడారు, మంత్రి పార్థసారథి మాట్లాడారు. నిజంగా అసలు అంతమంది మాట్లాడాల్సిన విషయం అక్కడ ఏమైనా ఉందా? వాళ్ళు పార్టీ నాయకుడిని లోపల పెట్టారు, ఆయన వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత తప్పులు మాట్లాడితే వాటి మీద చర్య తీసుకోవచ్చు, ఇంకోటి కూడా చేయొచ్చు. ఎవరు దాన్ని సెలబ్రేషన్ లాగా మారుస్తున్నారని. వైసీపీ వాళ్ళు సరే మైలేజ్ రావాలి, ప్రచారం చేసుకోవాలనుకుంటారు, లేదా చేసుకుంటారు. కార్యకర్తలు ఎట్లా ఉందంటే మన మాట్లాడి జోష్ జనం స్పందనాన్ని పెడితే అదంతా ఏం కాదు, వాళ్ళు సమీకరించారు, మొబిలైజ్ చేశారని కింద కామెంట్స్. ఎవరు మొబిలైజ్ చేయట్లేదు, మీరు మొబిలైజ్ చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. అందువల్ల ఈ తాజా ఉదంతం చూస్తే కూడా దీంట్లో అన్నిటికంటే ఇబ్బందికరమైన అంశం ఆమె ఎస్ఐ ప్రవళిక గారు. ఆమెను వీళ్ళందరూ చుట్టుముట్టారు అని ఆ వీడియోస్ తీసి, ఒక మహిళా పోలీస్ ఆఫీసరు, ఆమె పైగా ఎస్ఐ, ఆమెకు చట్టం తెలుసు, అధికారాలు ఉన్నాయి. తనకు ఇబ్బంది వస్తే ఆమె తప్పకుండా పై అధికారులకు ఫిర్యాదు చేస్తారు. కాదు ప్రభుత్వం వారు చూసి వాళ్ళే చర్య తీసుకోదలుచుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఆ బొమ్మను అదే పనిగా ప్రాజెక్ట్ చేసి మహిళ, ఇంకా మీరు ఆ వార్త అంతా నేను చెప్పడం లేదు. వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? ఈ పార్టీలు శాశ్వతంగా ఉంటాయా? ఇప్పుడు సిఐ నాగరాజు విషయమే ఉంది, సాయి కృష్ణ, అంటే నేను అన్ని కలిపి చెప్పడం లేదు, ఒక ఫినామినా గురించి మటుకు నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయన్ని మేము తప్పకుండా విచారించాల్సింది, తప్ప అయింది అని కోర్టులో వాదిస్తున్న వీళ్ళు ఈ వాదన మొదలైనప్పుడు అసలు ఇది నిజమే కాదేమో అన్న స్థాయిలో ఎంతకాలం నడిచింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొట్టు వచ్చినట్టు కనపడేది అంటే శృతి మించిన రాజకీయ ద్వేషం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కడికో తీసుకుపోతుంది, అసలైన అంశాల నుంచి పక్కదో పట్టిస్తుంది. అది మటుకు నిన్న జగన్ పర్యటనలో ఈ టూర్ అంటే వార్ అన్న స్థితి వస్తే ఇంకెక్కడ ఆఖరికి వాళ్ళకి వచ్చిన జబ్బులు, వాళ్ళ ఇళ్లలో జరిగిన మరణాలు, వీటి మీద కూడా కథనాలు విపరీతంగా. నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు క్రెడిట్ వార్ విషయానికి వద్దాం. తాజా అదే కాబట్టి, రేపు ప్రధానమంత్రి గారు వస్తారు కాబట్టి, సార్ నిజంగా ఇద్దరు అంతా గొంతు దించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? దేశంలో విమానాశ్రయాలు కట్టరా? ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? ప్రైవేట్ విమానాశ్రయాలు అనేవి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మొదలు పెట్టాక వాళ్ళే డబ్బులు పెడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. దానికి తగినట్టుగా తర్వాత చాలా ప్రయోజనాలు ఇట్లాంటివన్నీ వాళ్ళకి కలుగుతాయి. ఏమీ లేకుండా వాళ్ళు ఎందుకు కడతారు?
ఇప్పుడు మా హైదరాబాద్ మెట్రో ఉంది, 3 ప్రభుత్వాలు చెప్పుకున్నాయి, ఇప్పుడు అది ఏ స్థితిలో ఉంది, అది ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి. ఏబి వెంకటేశ్వరరావు అదే, ఆయన గతంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాబట్టి ఆయన చెప్తున్నారు, మొదలు పెట్టింది నిజమే, కానీ అవసరాన్ని మించి 5,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పారు.